ఏ అంత అయిపోయింది ఈసారి పప్పులు ఉడకవు అని అన్నారు. బీహార్లో లాలూ సార్ కొడుకే సీఎం అవుతాడు అని అన్నారు. పొట్టు పొట్టు తిరిగిర్రు, పొరక ప్రచారం చేసిర్రు. పువ్వు పార్టీ వాళ్ళ జట్టును ఓడగొట్టనీకే అందరు ఒక్కటే యుద్ధం చేసిర్రు. కానీ ఏం ఫాయిదా? ఎవ్వళ్ళని ముచ్చట్లు చెప్పినా బీహార్ పబ్లిక్ మళ్ళోసారి కాషాయ జట్టునే గెలిపించిర్రు. అబ్బో వాళ్ళ సంబురాలు కాదు పొర్రి, అగ చూడుర్రు మీరే. ఓ దిక్కు చెయ్యి పార్టీలు, ఇంకో దిక్కు లాలు సారు పార్టీలు, వాళ్ళు వీళ్ళు అందరూ దోస్తి కట్టిన బీహార్లో ఇచ్చుకపోయినట్టే అయ్యింది వ్యవహారం. లగాతారు నడుస్తుంది కావచ్చు లడాయి అనుకున్నారు చాలా మంది. కానీ ఎక్కడిది? పువ్వు పార్టీ వాళ్ళ జట్టు బాగా ఇంచి ఉరికింది. బీహార్లో మళ్ళోసారి కాషాయ జట్టు గెలిచి చూపించింది. అట్లిట్లా కాదు, ఈసారి ఇంకింత గట్టిగా వచ్చింది సీట్లు. అన్నింటికి మించి ఎమ్మెల్యేగా గెలవకుండానే సీఎం అయితాన నితీష్ కుమార్ మళ్ళోసారి అట్లనే ముఖ్యమంత్రి సీట్లే కూకోబోతున్నాడు. దేనికన్నా రాసి పెట్టి ఉండాలి అంటే గిదే కావచ్చు కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. అటు 20 ఏండ్ల సంది సీఎం కావాలని తండ్లాడుతున్న లాలు సార్ కొడుకు తేజస్వి యాదవ్ కోరిక అయితే తీర్తలేదు. ఈసారి కూడా లాలు సారు పార్టీ సిత్తుగా ఓడింది. చెయ్యి పార్టీ వాళ్ళతోని కలిసినా ఏం ఫాయిదా లేదు. ఇంగింత ఆగమైనరు. అటు ఎలక్షన్ల ప్లానింగులు గీసుకుంటా పార్టీలకు లీడర్ సాబులకు మంచి చెడు చెప్పే ప్రశాంత్ కిషోర్ కూడా ఓ పార్టీ పెట్టి బీఆర్ ఎలక్షన్లలో పోటీ చేసిండు. కానీ గా పార్టీకి దిక్కు దివానం లేకుండా పోయింది. ఇక 2020లో ద ప్లూరల్స్ పార్టీ అని పెట్టిన ప్రియా చౌదరి అనేట ఆమె బీఆర్ అసెంబ్లీ ఎలక్షన్లలో గెలిచేదాకా ముక్కుకు మూతికి మాస్క్ తీయనని ఒట్టు పెట్టుకున్నది. అక్కకు ఈసారి కూడా గా మాస్క్ తీసే భాగ్యం దక్కలేదు, ఓడిపోయింది. అన్యవగాని 2004 నుంచి ఇప్పటిదాకా రాహుల్ సారు నాయకత్వంలో చెయ్యి పార్టీ వాళ్ళు 95 సార్లు ఓడిపోయినరని, ఇంకో 5 సార్లు ఓడితే సెంచరీ కొడతారని పువ్వు పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుండ్రు. ఇక అటు బీహార్లో మళ్ళోసారి గెలిచినందుకు పువ్వు పార్టీ జట్టు సంబరాలు జోరుగా చేసింది. ఎటు చూసినా మిఠాయిలు తినిపించుకునుడు, రంగులు పూసుకునుడు, డ్యాన్సులు, అబ్బో చిన్నగా లేదు పోన్రి ఎగురులాట. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇటు జూబ్లీ హిల్స్ లో ఓడిపోయినా సరే అటు బీహార్లో గెలిచినామని తెలంగాణ పువ్వు పార్టీ లీడర్లు కూడా సంబరాలు చేసుకుంటారు.